గుడ్ మార్నింగ్. ఓ పక్క దేశ ప్రధాని మాత్రం దేశంలో అన్ని నిల్వలు ఉన్నాయి, సిఎన్జి నిల్వ ఉంది, ఇంధనం నిల్వ ఉంది, ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటూనే ఉన్నారు. మళ్ళీ విమర్శ కాంగ్రెస్ వైపు తిప్పినాడు. దేశ అభివృద్ధిని కోరుకునే శక్తుల చేతుల్లో కాంగ్రెస్ బందీ అయిపోయింది, వాళ్ళు చెప్పినట్టే చేస్తూ ఉంది అని చెప్పి కొంచెం చాలా దారుణంగా మాట్లాడుతున్నారు ప్రధాని. కానీ వాస్తవ పరిస్థితులు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అటు నార్త్లోను ఇటు సౌత్లోను, ముఖ్యంగా మన సౌత్లో తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయినటువంటి కుమారి ఆంటీ హోటల్ కూడా ఆమె దాదాపు ఒక 5 రోజుల క్రిందటే 8,000 రూపాయలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కొంటా ఉన్నాం, డొమెస్టిక్ కూడా దొరకడం లేదు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటున్నాం. రాజస్థాన్, గుజరాత్, అలాగే యూపీ, తర్వాత అహ్మదాబాద్లో కూడా లైన్లు వరుసలు క్యూ కట్టి మరీ గ్యాస్ కోసం గ్యాస్ బండలతో ప్రజలు తీవ్ర ఆందోళన చేస్తూ ఉన్నారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కావాల్సినంత నిల్వలు ఉన్నాయి అంటూనే మాత్రం కొరత మాత్రం వాస్తవమే. ड्यूटी नहीं जा पाएंगे तो गैस के लिए हम क्या खिलाएंगे बच्चों को? भावुक हो रही है, रो रही है, कितनी दिक्कत आ रही है बताइए। 1 हफ्ते से दौड़ना है, गैस नहीं मिल रही है। क्या खिलाएंगे बच्चों को? क्या आदमी कमाएंगे? ड्यूटी करेंगे, गैस भरवाएंगे, 7,000 का सिलेंडर है, क्या करेगा आदमी? और यहाँ ये बताया जा रहा है कि सिर्फ लोगों को परेशान किया जा रहा है, कोई दिक्कत नहीं हो रही है। 1 हफ्ते से दौड़ रही हूँ सर, गैस नहीं मिल रहा है, क्या करेंगे बताइए? बच्चों को कहाँ से बाहर से कैसे, वही पराठा 20 का देता है, वही 40 का दे रहा है, क्या खिलाएंगे? हम जब कमा नहीं पाएंगे तो क्या खिलाएंगे बच्चों को? कितने दिनों से खाना नहीं बन पा रहा? आज हो गए 5-6 दिन हम गैस नहीं जलाए हैं। जब पैसा नहीं कमा पाएंगे, यही लाइन लगाएंगे तो हम क्या खिलाएंगे बच्चों को? तो कैसे खाना कैसे खा रहे हैं फिर? ऐसे एक टाइम कहीं होटल से आ जाता है, एक बार बच्चों को खिला देते हैं, हम लोग ऐसे ही काम चला लेते हैं। मैं ये समझना चाह रहा हूँ आपसे, मैं कल देश के प्रधानमंत्री को सुन रहा था, वो ये कह रहे हैं कोई गैस की दिक्कत नहीं है, कुछ लोग जानबूझकर पैनिक क्रिएट कर रहे हैं। बहुत बड़ी दिक्कत है, आके एक बार देखिए सर, अपने आप एक बार आके देखिए। अच्छा एक चीज हमारे मोदी जी से ये गुजारिश है कि हम ड्यूटी करेंगे या गैस के लिए लाइन लगाएंगे, ये बताइए। जब यहाँ पे एंट्री का नंबर आता है तो कहते हैं मंडी में जाओ, जब वहाँ पे जाते हैं तो यहाँ बीच में आती हूँ, फिर कोई घुसने देगा? कोई नहीं घुसने देगा। ड्यूटी भी मारी जाती है, गैस भी नहीं मिल रहा, क्या करेगा आदमी बताइए? ఆద్మీ క్యా కరేగా ఆప్ హీ బతాయియే. తమ అసమర్థతను కప్పిపుచ్చుకుంటూ ఇప్పటికీ 3వ టర్మ్ ప్రధాని అయినా కూడా ఇప్పటికీ కూడా కాంగ్రెస్ మీద, నెహ్రూ మీద, గాంధీ మీద అవాకులు చెవాకులు పేలుతూ తమ యొక్క అపజయాలని, తమ యొక్క చేతగానితనాన్ని కాంగ్రెస్ పార్టీ మీద రుద్దుతున్న మన దేశ పాలకులు ఎప్పుడు బుద్ధి వస్తుందో తెలియదు. ఏదేమైనా యుద్ధం ఎఫెక్ట్ భారతదేశం మీద పడకుండా నిత్యావసరాల విషయంలో కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన అమలు చేయాలి.